గైస్ కైసే అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆర్కిరెడ్ని అయితే మాట్లాడుతున్నా. అండ్ కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ గట్టి కొట్టండి. నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి ఫాలో అయిపోండి, గోదావరి రైడర్ _RK రెడ్డి. అండ్ ప్రస్తుతం అయితే ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది. అంటే ఇప్పుడు కాదులే కానీ బాబాయ్ దగ్గర బాతానికి కానీ చెప్పేసరికి ఈ టైం అయింది. సో ఇప్పుడైతే నాకు మళ్ళీ ఫ్రీలాన్సింగ్ వర్క్ అయితే వచ్చింది. అండ్ ఫ్రీలాన్సింగ్ వర్క్ అయితే వెళ్తున్నా అనమాట. అదేం లేదు, లైక్ సాంగ్ ఒకటి ఉంది, మూవీ సాంగ్, దానికి లిరికల్ వీడియో చేయాలన్నారు. సో ఇంకా లిరికల్ వీడియో చేసేసి ఇచ్చేయడమే వాళ్ళకి. అండ్ నేను లైట్లు వేయడం మర్చిపోయి చూడండి. అంటే నా దానికి ఆల్రెడీ లైట్ ఉంది అండ్ కింద ఫాగ్ లైట్స్ పెట్టించాను. అండ్ నైట్ టైం వచ్చేసరికి ఫాగ్ లైట్స్ అయితే కన్ఫామ్గా వేస్తూ ఉంటా. గేట్ వేస్తారో ఉంచారో కూడా తెలియట్లే ఇప్పుడు. అంటే యాక్చువల్గా ఏంటంటే మా దానికి ఇండస్ట్రియల్ ఏరియా కదా, సో సైడ్ నుంచి ఒక గేట్ ఉంటుంది. ఆ సైడ్ నుంచి ఒక గేట్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఏంటంటే అలా వెళ్ళి మళ్ళీ అలా చుట్టూ తిరిగి వెళ్ళాలి దీనికి. అదే మెయిన్ ప్రాబ్లం. అండ్ ఈరోజు వచ్చేసరికి ఫ్రైడే కాబట్టి ట్రాఫిక్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనకి మళ్ళీ వీకెండ్ డేస్ అయితే మొదలయ్యాయి. అంటే నాకు లేదులేండి, నాకు రేపు ఆఫీస్ ఉంది. నాకు వచ్చేసరికి వీక్ ఆఫ్ సండే వీక్ ఆఫ్. అది మిగతా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటికీ రేపు ఎల్లుండి వీకెండ్స్ కదా, అదే వీక్ ఆఫ్స్ కదా. సో ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు, చిల్ అవుతారు. అండ్ ఈ టైంలో వచ్చేసరికి కాజాగూడ అయితే చాలామంది ఉంటారు. కాజాగూడ హిల్ స్టేషన్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. అంటే అక్కడ నేను ఆల్రెడీ ఇప్పటికీ ఒక 4-5 టైమ్స్ అయితే వెళ్ళి ఉంటాను కాజాగూడ హిల్స్కి. నెక్స్ట్ టైం మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. అదే నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేస్తూనే ఉంటారు అనుకోండి, వేరే విషయం అది. సో కాజాగూడలో ఏంటంటే మొత్తం లవ్ స్పాట్ అనమాట. లవ్ స్పాట్ అండ్ డ్రింకర్ స్పాట్. అది నేను ఎందుకు వెళ్తా అంటే అది సన్సెట్కి సన్రైజ్కి సూపర్ ఉంటుంది ఆ ప్లేస్ చూసుకోవడానికి. అంతే, మనం తాగడానికి అయితే వెళ్ళలేదు. అంటే మనకి తాగడం అలవాట్లేదు, సో తాగడానికి అయితే వెళ్ళాం. సో డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. డిస్క్లైమర్. సో నేను వచ్చేసరికి సేమ్ మౌలాలి లాలాపేట్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాను. అండ్ ఇది నాకు కామన్ బ్రిడ్జ్, లేదు అంటే హెచ్బి కాలనీ సైడ్ వెళ్తూ ఉంటాను. అదే నేను నా బ్లాగ్లో చూస్తున్నారు కదా, సో హెచ్బి కాలనీ సైడ్ అయితే వెళ్తూ ఉంటాను. సో ఎటు ట్రాఫిక్ ఎక్కువ ఉంది అనిపిస్తే మాత్రం అటు వెళ్తాను, అటు ట్రాఫిక్ ఎక్కువ ఉంది అనిపిస్తే మాత్రం ఇటు వస్తూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ఏంటంటే మార్నింగ్ హెచ్బి కాలనీ సైడ్ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసరికి తార్నాక మీద నుంచి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈవినింగ్ అటు సైడ్ ట్రాఫిక్ చాలా ఉంటుంది. అంటే లైక్ అప్సిగూడ దగ్గర దాకా కూడా అంత ట్రాఫిక్ అనిపించదు, కానీ సో అక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సిగ్నల్స్ ఉంటాయి అక్కడ. మార్నింగ్ పూట ఏంటంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, మూవింగ్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే స్టాపింగ్ ట్రాఫిక్ ఉంటా ఉంటుంది. గాలి అయితే వస్తూ ఉంటుంది, బేర్ చేయండి పెద్ద. ఎందుకంటే నేను వైజర్ అయితే ఓపెన్ చేసి వెళ్ళాలి. వై బికాజ్ ఆఫ్ నాది వచ్చేసరికి స్మోక్ వైజర్. అండ్ సంక్రాంతికి ఒక 1 మంత్లో ఉందబ్బా. చక్కగా ఇంటికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయాలి సంక్రాంతికి. అండ్ సంక్రాంతికి నేను వచ్చేసరికి 3 ట్రాన్స్పోర్ట్లు అయితే అనుకుంటున్నా. బస్సు అయితే బస్ కానీ, లేకపోతే ట్రైన్ కానీ, లేదు అంటే ఇంకా బైక్ వేసుకొని వెళ్ళిపోతా ఉంటా. అది కామన్ థింగ్ అనుకోండి, అది వేరే విషయం. బైక్ ఎప్పుడంటే వెదర్ కానీ కొద్దిగా కంట్రోల్ అయితే. యాక్చువల్గా ఏంటంటే నేను నైట్ బయలుదేరాలి. సో ఇంకా నైట్ బయలుదేరాల్సి వచ్చేసరికి ఏంటంటే చలి అనేది విపరీతంగా ఉంటుంది, లైక్ మంచు కుదురుస్తూ ఉంటుంది. అండ్ ఇక ఖమ్మం అటు సైడ్ చేరుకుంటే ఇంకా పూర్తిగా చలిగా అయితే ఉంటుంది. సో ఇంకా అందుకే బైక్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటా మోస్ట్ ఆఫ్. దసరాకి మళ్ళీ బైక్ వేసుకొని వెళ్తా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫాదర్ బైక్ ఉంటుంది అండ్ మా బాబాయ్ బైక్ ఉంటుంది. సో రెండిట్లో ఏదో ఒకటి వాడచ్చు. అండ్ నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా గుడికి వెళ్ళేసి వస్తాను. అది కామన్ థింగ్ నాకు. అంటే రామవారి గుడి పక్కనే ఉంటుంది. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడ చెప్పలేదు కదా, మోస్ట్ ఆఫ్ నా పాత వ్లాగ్స్ చూస్తుంటే తెలిసి ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని. సో కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇప్పుడే చెప్పేస్తా ఉన్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసరికి భద్రాచలం. సో భద్రాచలం రామవారి గుడి అనమాట. ఈసారి వచ్చేసరికి పర్ణశాల వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. మరి
ఏమవుతుందో చూద్దాం. సో పర్ణశాల వెళ్తామా లేకపోతే భద్రాచలం దాకా ఆగిపోయి భద్రాచలంలో రామవారి దర్శనం చేసుకుంటామా అని. మోస్ట్ ఆఫ్ ఏంటంటే నేను వచ్చేసరికి సుప్రభాత సేవకి వెళ్తా ఉంటాను మార్నింగ్. సో లాస్ట్ టైం దసరాకు కూడా నేను సుప్రభాత సేవకి అయితే వెళ్ళాను. సో సుప్రభాత సేవ ఏంటంటే ఒక 50 మెంబర్స్ ఏమో ఎలా ఉంటుంది, 50 కూడా కాదు, ఐ థింక్ 25 to 30 మెంబర్స్ ఏమో ఎలా ఉంటుంది. సో టికెట్ ప్రైస్ వచ్చేసరికి 200. మార్నింగ్ 3:30కి వెళ్ళి కూర్చుంటే 4:30కి టికెట్స్ ఇస్తారు. అండ్ 4:30కి టికెట్స్ ఇచ్చిన తర్వాత ఇక దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ రామవారి దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మిగతా దానికి కూడా నేను సుప్రభాత సేవలకి ట్రై చేస్తూ ఉంటా. దొరికితే వెళ్ళేసి వస్తా, దొరకకపోతే ఇంకా మరి ఏం చేయలేము. మ్యాక్స్ ఆఫ్ ట్రైల్ అయితే వేయాలి దేనికైనా సరే. అదే అంటే సుప్రభాత సేవకి వెళ్ళాలంటే ఏం లేదు, మార్నింగ్ వెళ్ళిపోవడమే. మార్నింగ్ వెళ్ళేసి టికెట్స్ కోసం లైన్లో నిల్చోవడం, టికెట్స్ దొరకగానే ఇంకా ప్రశాంతంగా నార్మల్గానే ఉంటుంది సుప్రభాత సేవ. ఏ గుడికైనా దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ to 1 hour అయితే ఉంటుంది. సో ఇంకా తిరుపతికి వచ్చేసరికి మళ్ళీ సుప్రభాత సేవ చేంజ్ వచ్చేస్తుంది. అది తిరుపతికి ఏంటంటే లాటరీ టికెట్లు వేయాలి. ఆ లాటరీ తగిలితే సుప్రభాత సేవ వస్తుంది, లేదంటే లేదు. అది ఈరోజు కొద్దిగా ట్రాఫిక్ అయితే తక్కువగానే ఉంది, పర్లేదని చెప్పుకోవచ్చు ఇటు సైడ్. యాక్చువల్గా ఏంటంటే వీక్ డేస్లో ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, వీకెండ్స్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఇంకా మార్కెట్ టైంలో వచ్చేసరికి ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ వచ్చేసరికి ప్రతి వెడ్నెస్డే ఇక్కడ మార్కెట్ జరుగుతూ ఉంటుంది. ఐ థింక్ వెడ్నెస్డే కాదు, ప్రతి ట్యూస్డే ఇక్కడ మార్కెట్ జరుగుతూ ఉంటుంది. సో ఇంకా మార్కెట్ జరిగే టైంలో టోటల్ కామన్ అది ట్రాఫిక్ అనేది. అండ్ మిగతా టైమ్స్లో ఇక్కడ నార్మల్గానే ఉంటుంది. అంటే నార్మల్ కాదు, ఒక మూవింగ్ ట్రాఫిక్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే కనపడుతుంది కదా, దానిలాగే మూవింగ్ ట్రాఫిక్. అండ్ అది ఇప్పుడు ఇక్కడ మొత్తం సగానికి సగం మంది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళే. మనకంటే బ్యాచిలర్ కాబట్టి పెద్ద ఫరక్ లేదు. 12కి వెళ్ళినా సరే అడిగేవాడు ఎవరు లేరు. అంటే 12కంటే మరి ప్రతిరోజు 12కి వెళ్ళాలే కానీ అదే ఫ్రీలాన్సింగ్ వర్క్ ఉన్నప్పుడు, లేకపోతే బలాదూర్ తిరగడానికి. బలాదూర్ అంటే మళ్ళీ బెవర్స్లా బలాదూర్ కాదు, ఆఫీస్ కంప్లీట్ అయిపోగానే జస్ట్ ఒక పీస్ఫుల్ లేదంటే ఒక జస్ట్ అలా గడపడానికి వెళ్ళినప్పుడు 12 అవుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ వర్క్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఫ్రీలాన్సింగ్ వర్క్ లేదంటే బలాదూర్ వెళ్ళేసి వస్తా. ఫ్రీలాన్సింగ్ వర్క్ ఉంది అంటే మాత్రం ఫ్రీలాన్సింగ్ వర్క్ వెళ్ళేసి ప్రశాంతంగా వర్క్ చేసుకొని రూమ్కి వెళ్ళేసి ప్రశాంతంగా పడుకుంటే రేపు పొద్దున్న లేచి మళ్ళీ రెడీగా ఆఫీస్కి వెళ్ళిపోవడమే. అది అండ్ హైదరాబాద్ ట్రాఫిక్లో దిగేటప్పుడు తస్మాత్ జాగ్రత్త, మ్యాక్స్ ఆఫ్ హెల్మెట్ వేసుకునే తిరగండి. ఎందుకంటే ఇక్కడ దేడ్ దిమాక్లో ఎక్కువ మంది ఉంటారు. అంటే లైక్ దేడ్ దిమాక్ డ్రైవర్స్ అయితే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా ఎలా వస్తారంటే బండి కరెక్ట్గా అడ్డుగా వస్తారు, బ్రేక్ పడలేదంటే డైరెక్ట్గా వెళ్ళి గుద్దుతారు. అది పక్కా. అవును, మీకు స్ట్రీట్ ఫుడ్లో ఏది ఇష్టం కింద కామెంట్స్లో తెలపండి. నాకు వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ నేను పానీపూరి తింటా, అండ్ ఇంకా ఫ్రైడ్ రైస్ తింటా, అంతే. ఈ రెండు నాకు చాలా ఇష్టం. పాస్తా ఇష్టం, మళ్ళీ పాస్తా హెవీగా తింటా. అండ్ అలాగే డైట్ కూడా మెయింటైన్ చేస్తా, అది వేరే విషయం. ఎంత తింటానో అంత డైట్ మెయింటైన్ చేస్తా అంట. లైక్ టైప్ ఆఫ్ బనానా జ్యూస్, గ్రీన్ టీస్, నార్మల్ టీస్ కూడా తాగుతాను. మోస్ట్ ఐ లైక్ ఏ కాఫీ. నాకు కాఫీ అంటే పిచ్చి ఇష్టం అండి. ఇంతకుముందు అయితే పీపాల్ తాగేసేవాడిని కాఫీ. బట్ ఏంటంటే చలికాలం నేను కాఫీ అవాయిడ్ చేయాలి. కాఫీ కానీ టీస్ కూడా నేను అవాయిడ్ చేయాలండి. అది ఎందుకంటే నాకు చలికాలం టీ అండ్ కాఫీ రెండు పడవు. దానివల్ల ఏంటంటే నాకు ఫ్లమ్ ఏర్పడుతుంది. ఇంకా ఫ్లమ్ వస్తే నాకు తెలిసిందేగా, జలుబు, దగ్గు అన్నీ వస్తాయి. ఇదేదో నాకు పెద్ద ప్రాబ్లం కాదలా చూడకండి. ఎందుకంటే టీ కాఫీ తాగడం వల్ల ఏంటంటే దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల సో ఫ్లమ్ అనేది చలికాలంలో కామన్ అది. సో నేను చలికాలం వచ్చేసరికి ఏంటంటే అవాయిడ్ చేస్తాను. మళ్ళీ ఎండాకాలం కామన్ అది. మళ్ళీ ఇక్కడి నుంచి ట్రాఫిక్ షురు. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో వెళ్ళాలంటే ఇక్కడ దాకా ట్రాఫిక్ ఉండదు, ఇక్కడ నుంచి ట్రాఫిక్ మొదలైద్ది. ఎందుకంటే ముందు అప్సిగూడ సిగ్నల్ ఉంటుంది.
సో ఆ సిగ్నల్ వల్ల ట్రాఫిక్ అయితే అవుతుంది. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ఏంటంటే యూటర్న్స్ తీసుకుంటారు. ఎటు తార్నాక లోపలికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ యూటర్న్ తీసుకుంటారు. లేదు ఇటు సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఒక రూట్ ఉంటుంది, అటు సైడ్ టర్నింగ్ తిరుగుతారు. స్ట్రైట్ వెళ్ళాలనుకున్న వాళ్ళు స్ట్రైట్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ఏంటంటే ఇక్కడ అనేది ట్రాఫిక్ కామన్. మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా సిగ్నల్ దాకా ఏంటంటే ట్రాఫిక్ ఉండదు. అండ్ సిగ్నల్ నుంచి కొద్ది ట్రాఫిక్ ఉంటుంది సిగ్నల్ వరకు. సిగ్నల్ దాటిన తర్వాత మళ్ళీ నార్మల్ ఇక ట్రాఫిక్. అది ఇంకా నేను వచ్చేసరికి ఇంకా ఎన్జిఆర్ఐ రూట్ నుంచి వెళ్ళిపోతూ ఉంటా. ఎన్జిఆర్ఐ రూట్ నుంచి రామంతపూర్ డైరెక్ట్ రూట్ ఉంటుంది నాకు, చెరువు మీదుగా. చెరువు నుంచి ఒక్కోసారి చెరువు మీదకి వెళ్తా, లేదు అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మీదకి వెళ్ళిపోతా అనమాట. నాకు దగ్గర దారి వచ్చేసరికి ట్రాఫిక్ తప్పించుకోవాలన్నా దగ్గర దారి అన్నా సరే చెరువు దారి. వీడికి షుగర్ ఆగట్లేనట్టుంది, ఎక్కడ వెనకెక్కడో ఉన్నాడు కానీ ఇప్పటికీ దాటలేదు, కానీ హార్న్ కొడుతూ ఉంటారు. అది మెయిన్ ప్రాబ్లం. సో మాటల్లోనే హబ్సిగూడ ట్రాఫిక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి దగ్గర 10 to 15 minutes అయితే పట్టిద్ది ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి. ఇంతకుముందు ఏం చేసామంటే మోస్ట్ ఆఫ్ ఏంటంటే నేను మార్నింగ్ వ్లాగ్ తీస్తే మాత్రం ఈవినింగ్ సాంగ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతా. అండ్ మార్నింగ్ నేను సాంగ్స్ పెట్టుకుంటూ వెళ్ళను, ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్కి వచ్చి హడావిడిలో ఉంటాం కాబట్టి సాంగ్స్ అనేది వినం. ఇంకా తర్వాత ఆఫీస్ పనులు మొత్తం వర్క్ అంతా చూసుకొని ఇంకా నైట్ 6 అవ్వగానే లాగౌట్ కొట్టేసి ప్రశాంతంగా బాబాయ్ దగ్గరికి వెళ్ళి బాతాకాని ముచ్చట్లు పెడతాం కాసేపు. ఒక పావుగంట, మాక్స్ ఆఫ్ పావుగంట, అరగంట అంతే. బాతాకాని ముచ్చట్లు పెట్టేసి ఇంకా బయలుదేరిపోయి ఇంకా ఫ్రీలాన్సింగ్ వర్క్ ఉందంటే ఫ్రీలాన్సింగ్ వర్క్ చూసుకోవడం, లేదు అంటే ఇక రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ తినాలి. మనకి ఆకలి ఎక్కువ వేస్తుంది, టైం టు టైం ఫుడ్ అనేది పడిపోవాలి లోపల. సో నాలాంటి ఆకలి జాతులు చాలామంది ఉంటారని నేను అనుకుంటున్నా. ఎవరైనా ఆకలి జాతులు ఉంటే మాత్రం కింద కామెంట్స్లో తెలపండి. అండ్ సిగ్నల్ ఇప్పుడే ఇచ్చాడు, కానీ మెయిన్ ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా, నేను ఇక్కడ నుంచి సిగ్నల్ దగ్గరికి వెళ్ళేలో మళ్ళీ సిగ్నల్ పడిపోద్ది. సో అంత హడావిడి అయితే పడకూడదు. అండ్ ఈ సిగ్నల్ తప్పించుకోవాలంటే మాత్రం అటు సైడ్ వెళ్ళండి, అది బెస్ట్. ఈ సిగ్నల్ నుంచి తప్పించుకోవడానికి అటు సైడ్ వెళ్తే ఏంటంటే మనకి ఇప్పుడంటే బస్సులు కవర్ చేస్తున్నా, అటు సైడ్ నుంచి ఏంటంటే కార్లకి, ఆటోలకి అండ్ బైక్స్కి ఒక చిన్న రూట్ అయితే ఉంటుంది. మనం కూడా ఆ చిన్న రూట్ నుంచి వెళ్ళిపోదాం పాండి ఇంకా మరి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ అక్కడికి వెళ్ళే వాళ్ళు మ్యాక్స్ ఆఫ్ ఆగిపోద్ది, ఇంకా అక్కడికి ఏంటంటే మధ్యలో ఆగిపోతాం. సో ఈ బుడ్డ రూట్ ఇదే రూటు. సో అక్కడ దాకా ఏంటంటే ట్రాఫిక్ అయితే ఉండదు. ఒక్కోసారి మీ లక్ బాగుందంటే గ్రీన్ సిగ్నల్ పడే లోపల ఇటు దాటేసాడు వెళ్ళిపోతారు. అది లేదు అంటే ట్రాఫిక్లో చిక్కుకొని వెళ్ళాల్సి వచ్చింది. సో మ్యాక్స్ ఆఫ్ పడిపోయింది. ఇదే రూట్ యాక్చువల్గా బైక్స్కి, కార్స్కి, ఆటోస్కి మాత్రమే ఇక్కడ పట్టగలవు, ఇంకా అంతకుమించి ఎక్కువ అయితే పట్టదు ఇక్కడ. అది సో ముందుకైతే వచ్చేసాం. ఈ లైన్ దాటి వెళ్ళా అంటే ఇంకా 85 seconds నించోవాలి ఇక్కడ. ఇక్కడ గమ్మత్తు ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు ఆ రూట్ వదిలేరుగా, ఆ రూట్ నుంచి ముందు దాకా వచ్చేస్తారు చూడండి. లైక్ దాదాపు ఈ రూట్ దాకా వచ్చేస్తారు. ఇంకా ఈ రూట్ దాకా వచ్చిన తర్వాత ఏంటంటే సో ఇక్కడ గ్రీన్ లైట్ పడంగానే ఇలా ఆపేస్తారు. అంటే ఆపడం పోలీసులు ఆపరు, మా ట్రాఫిక్ని ఆపేస్తారు. ట్రాఫిక్ వెహికల్స్ మొత్తం ఆపేస్తాయి అనమాట ఆ ట్రాఫిక్ని. ఆ తర్వాత ఏంటంటే ఇక ఒకే ఒక్కటి లైన్ క్లియర్గా ఉండేది ఏంటంటే అటు సైడ్ రూట్. అది ఏ సిగ్నల్ పడినా సరే ఆ లైన్ మూవ్ అవుతూనే ఉంటుంది. ఓన్లీ ఇటు తిరిగే వాళ్ళు మాత్రమే ఆగిపోతారు, అటు వెళ్ళే లోపల అటు వెళ్తూనే ఉంటారు, లైక్ సికింద్రాబాద్ సైడ్. అండ్ ఒక్కోసారి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుంది కదా, గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత ఈ ట్రాఫిక్ అనేది మనల్ని సగానికి సగం ఆపేస్తుంది. మెయిన్ అది ఒక్కసారి ఖాళీ ఉంటుంది. ఖాళీ ఉన్నప్పుడు ఏంటంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అడ్డు అదుపు లేని రూట్ అంటే అది, ఇది కొద్దిగా అడ్డు ఉంటుంది కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ ట్రాఫిక్లో. అండ్ నాకు వచ్చేసరికి ఇక్కడ పక్కనే ఉంటుంది రెస్టారెంట్, అదొకటి ఇష్టం, చాలా స్పైసీగా వండుతాడు. జాన్విక్ కృతింగా మంచి ఫుడ్ అనేది సూపర్ ఉంటుంది. ఆల్రెడీ ఇక 4, 3, 2, 1 ఈ టైంలో రోడ్లు దాడతారు చూడండి వీళ్ళు. అది కరెక్ట్గా రెడ్ సిగ్నల్ అయిపోయేదాకా వెయిట్ చేస్తారు. రెడ్ సిగ్నల్ అయిపోయింది, ఇంకా గ్రీన్ సిగ్నల్ పడుతుంది అన్నప్పుడు ట్రాఫిక్ మూవ్ అవుతారు అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆ బొడ్డ రూట్ నుంచి రాకపోయి ఉంటే ఏమైందంటే
వెనకెక్కడో ఉంటాము. ఇంకా మళ్ళీ ఇక ఈ ట్రాఫిక్ అనేది ఫిల్ అయిపోద్ది మనకి. లేదు అన్న టైంలో ఏంటంటే మనకి ఈ ట్రాఫిక్ అనేది ఫిల్ అవ్వదు, ఖాళీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూసారు కదా, సైడ్కి కనీసం చూస్తారు కొంతమంది ఏంటంటే చూడకుండా తిప్పేస్తూ ఉంటారు, దానికి యాక్సిడెంట్ అయిపోతాయి. ఎందుకంటే ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఫాస్ట్ కొట్టేద్దామని చూస్తారు. కాకపోతే ఏంటంటే మిడిల్ లైన్లో మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే బంప్స్ ఉంటాయి మిడిల్ లైన్లో. మంచిగా బండి అనేది ఊగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ముందెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే సందులోకి వెళ్ళాలి. సో ఇక్కడి నుంచే సిగ్నల్ వేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే వెనకొడికి మనం తిరుగుతున్నామని క్లియర్గా తెలిసింది. లేదు అనుకుంటే వెనకొచ్చి డైరెక్ట్గా గుద్దుతారు. పెద్ద ఆలోచన కూడా ఆలోచిస్తారు గుద్దడానికి. అంటే గుద్దడానికి ఆలోచించారంటే బ్రేక్ పడవు ఆ టైంలో సడన్గా వేయాలంటే. ఇప్పుడు ఈడున్నాడు ఆల్టోడు, తిరుగుతాడో తిరగడో తెలియడు. ఈడు ఏకంగా అయితే సిగ్నల్ లైట్లో బ్రేక్ చేసుకొని ఉన్నాడు. మ్యాక్స్ ఆఫ్ ఇటు తిరగాలనుకుంటే మాత్రం బండి అటు సైడ్ ఉంచుకోండి. ఇప్పుడు నా కార్ అడ్డు ఉంది కాబట్టి ఇటు సైడ్ ఉంచాను. ఎందుకంటే ఇటు సైడ్ ఏంటంటే కార్లు తిరిగేటప్పుడు బండి అటు సైడ్ నుంచి ఈజీగా వెళ్ళిపోద్ది. నార్మల్ టైంలో ఏంటంటే వెళ్ళలేదు. అది అంటే ట్రాఫిక్ హెవీ ఉంటుంది కాబట్టి ఇటు వెళ్ళలేరు. అటు ఏంటంటే ఈ కార్ అనేది ట్రాఫిక్ని ఆపేస్తుంది. సో అటు బైక్స్ దూరాలనుకున్న వాళ్ళు దూరేస్తారు అనమాట. ఇక అండ్ పొర్రపాటుని ఈ రూట్ యూటర్న్ తీసుకున్న తర్వాత బస్సు వెనక మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే సడన్గా ఆపుతాడు. ఎందుకంటే బస్ స్టాప్ ఇక్కడే. మన అదిగో రామంతపూర్ లెఫ్ట్, స్ట్రీట్ నెంబర్ 8 లెఫ్ట్, అండ్ సికింద్రాబాద్ స్ట్రైట్, ఉప్పల్ బ్యాక్. మనం ఏంటంటే ఉప్పల్ అని చెప్తాం కానీ ఉప్పల్ క్రాస్ రోడ్ దాకా అయితే వెళ్ళాం. ఎందుకంటే నేను ఉండేది రామంతపూర్ కాబట్టి రామంతపూర్ రూటే తీసుకోవాలి ఇక్కడ నుంచి. అక్కడ ఉప్పల్ నుంచి క్రాస్ రోడ్ నుంచి తీసుకున్నామంటే మళ్ళీ నాకు లాంగ్ అవుతుంది. ఇది షార్ట్ కట్. అండ్ ఇక్కడ ట్రాఫిక్ మళ్ళీ ఎక్కువ ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని పక్కన పెడితే ఇక్కడ బంప్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ స్పీడ్ బ్రేకర్స్ టైపే ఉంటాయి కానీ ఈ బంప్స్ వైట్ బంప్స్. మరి దీన్ని నాకైతే ఏమంటారు, నాకైతే అంత ఐడియా లేదు. సో మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. సో ఇంకా నా ఫ్రీలాన్సింగ్ ఆఫీస్ అయితే దగ్గరకు వచ్చేసింది. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్, టేక్ కేర్. అండ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ గట్టి వీకండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి గోదావరి రైడర్ _RK రెడ్డి. దాన్ని వెళ్ళి ఫాలో అయిపోండి. సో దాంట్లో అయితే ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియో వచ్చేసరికి ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చుంటుంటా, ఏం చేయాలో అర్థం కాదు. ఫోన్లో మాట్లాడుకుంటే ఏంటంటే డైరెక్ట్ రోడ్డు మధ్యలోకి వెళ్తూ ఉంటారు వాళ్ళు. పోనీ ఫాస్ట్గా వెళ్తారంటే ఫాస్ట్గా వెళ్ళరు. సో ఫోన్లో మాట్లాడి మాత్రం డ్రైవ్ చేయకండి. ఒకవేళ ఫోన్లో మాట్లాడే పని అయితే మాత్రం పక్కగా వెళ్ళి ఆగి మాట్లాడుకోండి ప్రశాంతంగా, అది బెస్ట్. సో ఉంటా, బై బై, సీ యూ, టాటా, and see you next vlog.